వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలంతా కూడా పాపిరెడ్డిపల్లికి చేరుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి రానున్నారు. కురుంబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి. చూస్తున్నాం పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలంతా కూడా అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎన్ని గంటలకు రాబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? కొంత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా కొంత భరోసాని ఇవ్వడానికి అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మరి కాసేపట్లోనే పాపిరెడ్డిపల్లి గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాసేపటి కిందటే కుంటుమధ్య సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి కాన్వాయ్లో నేరుగా పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ల్యాండ్ అయినప్పుడు భద్రతా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు హెలిప్యాడ్ వద్దకు చేరుకోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసిన వెంటనే ఒకసారిగా హెలికాప్టర్ వైపున వేలాది మంది పరుగులు తీసిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే పోలీసులు నియంత్రించలేకపోయారు. పూర్తి స్థాయిలో హెలిప్యాడ్ సంబంధించి అక్కడ తీసుకోవాల్సిన సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెలికాప్టర్ చుట్టుముట్టిన పరిస్థితి. అయితే మిగతా పార్టీ నేతలు కావచ్చు, లేకుంటే భద్రతా సిబ్బంది కావచ్చు, ఆయన వెహికల్ లోకి ఎక్కించి నేరుగా పాపిరెడ్డిపల్లి గ్రామానికి మరి కాసేపట్లో చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద టీడీపీ హింసా రాజకీయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింస మంచిది కాదని తెలిసినప్పటికీ పదే పదే టీడీపీ కూటమి నేతలు దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా హత్య రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కురుప రామలింగయ్య, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉంటారో, కురుప రామలింగయ్య బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, ఈయన్ని అత్యంత దారుణంగా చంపిన పరిస్థితి కనిపించేది. ఈ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరికొందరిపైన విచారణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి గ్రామానికి మరి కాసేపట్లోనే చేరుకుంటారు. ఎవరైతే దారుణ హత్యకు గురయ్యారో కురుప లింగమయ్య కుటుంబాన్ని మరి కాసేపట్లోనే పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్తారు, భరోసా ఇస్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపైన మీడియా సాక్షిగా మాట్లాడే అవకాశాలు అయితే ప్రస్తుతంగా కనిపిస్తున్నాయి. బిందు రైట్. శివారెడ్డి, చూస్తున్నాం అధికార పార్టీ అధినేత రండమ్మా మీటింగ్కి రండి, ఇక్కడ నుంచి బయలుదేరండి, మీటింగ్ అక్కడ ఉంది అని చెప్తూ ఉంటే వెళ్ళని పరిస్థితి, మీటింగ్ మధ్యలో కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇక్కడ చూస్తున్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి చాలా షార్ట్ టైంలో అనౌన్స్ చేసి మరీ ఇక్కడికి వచ్చారు. దట్టు విపరీతమైన పోలీసు ఆంక్షలు అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్న దృశ్యాలు అయితే మనం చాలా క్లియర్ గా రాప్తార్ కాన్ఫరెన్స్ లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాత్రమే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ఉంది. ఎక్కడ కూడా రోడ్ షో కానీ లేకపోతే పబ్లిక్ మీటింగ్ కానీ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించినప్పటికీ పోలీసులు ఆంక్షలు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పొలాల నుంచి పరిగెత్తారు. అదేవిధంగా ఎక్కడికక్కడ వెహికల్స్ ఆపినప్పటికీ ఆ వెహికల్స్ వదిలేసి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, ఆయనకు సంఘీభావం చెప్తూ ఆయనతో అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగేందుకు సంఘీభావం చెప్తూ ముందుకు వస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చాలా మంది పార్టీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, జగన్ అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు అనేక చెక్ పోస్టులు, ఒకవైపున ఎన్ఎస్కేడి వద్ద కావచ్చు, మరోవైపున రామగిరి వద్ద కావచ్చు, లేకుంటే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయితే వాహనాలను వదిలి నడుచుకుంటూ వెళ్లేందుకు, అదేవిధంగా పొలాల ద్వారా పాపిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకునేందుకు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితేనేమి, అదేవిధంగా అభిమానులు అయితేనే మక్కువ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది జగన్ వెంట పరుగులు వెంట కనిపిస్తున్న పరిస్థితి, ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే పాపిరెడ్డిపల్లి గ్రామానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు. అక్కడ బాధిత కుటుంబాన్ని, ఎవరైతే టీడీపీ గూండాల చేతుల్లో దారుణ హత్యకు గురైన కురుప లింగమయ్య ఆ కుటుంబాన్ని మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.